Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. అందరూ ఎక్కువగా మనం పిండం టెస్టింగ్ గురించి అయితే చాలా మందికి ఐడియా ఉండొచ్చండి. అంటే పిండంలో జన్యుపరంగా ప్రాబ్లంలు ఏమన్నా ఉన్నాయా, లోపాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి టెస్టింగ్ పంపిస్తూ ఉంటారు ఎంతోమంది సెంటర్స్. బట్ కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో మేము గర్భసంచి పొరని కూడా జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. దాన్నే ఎరా అని అంటామండి, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా. దీంట్లో ఏం చేస్తాము అంటే మనకు ఎలాగైతే ప్రతి బాడీలో ఉన్న సెల్స్లో జీన్స్ ఉన్నాయో, డిఎన్ఏ ఉందో, అదేవిధంగా గర్భసంచి లోపల ఉన్న పొరలో ఎండోమెట్రియల్ సెల్స్ అని ఉంటాయి. ఈ సెల్స్లో కూడా జీన్స్ ఉంటాయండి, డిఎన్ఏ ఉంటుంది, దాన్ని మనం చదవగలం. ఈ సెల్స్లో ఈ డిఎన్ఏలో ఉన్న జీన్స్ మిలియన్స్ ఆఫ్ జీన్స్, కోట్లల్లో ఉన్నాయి. ఇన్ని కోట్లల్లో ఉన్న జీన్స్ మనం చదవడం ఇంపాసిబుల్. వాటిలో ఉన్న జీన్స్ ఎన్నో కొన్ని పిండం రేపు మనం గర్భసంచిలో పెట్టినట్టయితే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో అది అతుక్కోవడానికి, దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం, ఈ అతుక్కునే మెథడ్ని. ఈ అతుక్కునే ప్రొసీజర్లో ఏ జీన్స్ అయితే రెస్పాన్సిబిలిటీ ప్లే చేస్తున్నాయో లేదా రోల్ ప్లే చేస్తున్నాయో ఆ యొక్క జీన్స్ని మాత్రమే మనము చదివే ప్రయత్నం చేస్తాం. అందులో కూడా మనం చూసినట్టయితే ఎన్నో జీన్స్ ఉండొచ్చండి. బట్ ఇప్పటి కాలానికి ఒక 10-15 ఇయర్స్గా ఎంతో రీసెర్చ్ స్టడీస్ మనం చేస్తూ ఉండగా 200 odd జీన్స్ మాత్రమే కనుక్కున్నారు. ఆ 200 odd జీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ చేయంగా వాళ్ళు తెలుసుకునేది ఏంటి అంటే ఏ టైంలో ఏ కరెక్ట్గా పిండంని ఎప్పుడు పెడితే అతుక్కునే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి, ఆ టైమింగ్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేయడానికి మనకు విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఏంటి అన్నది ముందు తెలుసుకోవాలి. విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో తనకు నార్మల్గా ఎంబ్రియో పెడితే అతుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషను ఎన్ని రోజులు అంటే ఒక 3-4 రోజులు ఉండొచ్చండి. ఈ నంబర్ ఆఫ్ డేస్ అన్నది కొంతమందిలో డిస్ప్లేస్ అవుతుంది. కొంతమంది కొంచెం ముందుకు జరగచ్చు, కొంతమందికి తర్వాత లేటుగా ఉండొచ్చు. మేము ఎక్కువగా లేడీస్లో ఏం చేస్తామంటే ఒక 5వ రోజు పిండంని 5 రోజులు ఇంజెక్షన్లు ఇచ్చి లేడీకి 6వ రోజు ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇలా చేయంగా ఆ లేడీలో 3-4 సార్లు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ సక్సెస్ రాలేదు, పిండంని టెస్ట్ చేసుకొని జన్యుపరంగా నార్మల్ ఉంది అనుకొని అటువంటి పిండం పెడుతున్నప్పటికీ సక్సెస్ రావట్లేదు. అప్పుడు లాస్ట్ మనకు వచ్చేది ఎరా అన్న టెస్ట్. అంటే గర్భసంచి వైపు కూడా మనం అసెస్ చేసుకోవాలి అన్న ఇంపార్టెన్స్ అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ టైంలో ఏం చేస్తామంటే తనని పొరని లోపల నుంచి తీసి టెస్టింగ్ పంపించుకుంటాం. ఆ టెస్టింగ్ చేశాక వాళ్ళు ఎగ్జాక్ట్గా మీరు ఇంజెక్షన్స్ సో టైం స్టార్ట్ చేసి 5 రోజులు ఇచ్చి ఈ సో టైంలో మీరు ట్రాన్స్ఫర్ చేయండి అంటే అది కొంచెం లేట్గా చేయమని చెప్పచ్చు, లేదా కొంచెం ముందుగానే చేయమని చెప్పచ్చు. ఇలా ప్రీ రిసెప్టివ్ లేదా పోస్ట్ రిసెప్టివ్ అని ఇన్ఫరెన్సెస్ వస్తాయి మనకి రిజల్ట్స్. కొంతమందికి నార్మల్ టైమే బాగానే ఉందండి, మీరు ఎప్పుడు చేసేటట్టే చేయండి అని అంటారండి. బట్ 30-40% కేసుల్లో కొంచెం ముందు చేయడం లేదా తర్వాత చేయమని చెప్పడము రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఎరా టెస్ట్ చేయడం వల్ల ఆ మైనర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఎవరిలో అయితే ఈ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ డిస్ప్లేస్ అయిందో సో వాళ్ళల్లో మనకు ఈ ఎరా టెస్ట్ చేయడం వల్ల ముందు వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ నెక్స్ట్ ట్రీట్మెంట్ మీరు ఎప్పుడైతే ఈ రిపోర్ట్కి అకార్డింగ్గా మీరు ప్లాన్ చేయబోతున్నారో సక్సెస్ ఇచ్చే అవకాశాలు డెఫినెట్గా మీకు అనదర్ 10% ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.